హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు భోగి పళ్ళను ఏ వయసు పిల్లల వరకు వేయొచ్చు, సాంప్రదాయం లేని వాళ్ళు వేయొచ్చా లేదా, అసలు పిల్లలకి ఏ విధంగా పోయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం భోగి రోజు ఉదయాన్నే పిల్లలకి నువ్వుల నూనె రాసి నలుగు పిండి పెట్టి స్నానం చేయించాలన్నమాట. తర్వాత సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో అయితే భోగి పళ్ళు పోయాలి. అంటే సూర్యాస్తమం అయ్యేలోపే మనం భోగి పళ్ళను పోసేయాలి. భోగి పళ్ళు ఎలా కలుపుకోవాలంటే, మనం రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, చాక్లెట్లు, చిల్లర కాయిన్స్, అక్షింతలు, బంతిపూ రెక్కలు, వీటితో పాటు కొంతమంది నానబెట్టిన శనగలు కూడా కలుపుతారండి. అవన్నీ మనం కలిపి ఒక పళ్ళెంలో ఎక్కువే పెట్టుకోవాలన్నమాట. మన పెద్దవాళ్ళు అండ్ మనము వచ్చిన పేరెంటాలు కూడా వేయించాలన్నమాట. అంటే మనం పేరెంటాల చేత వేయించి వాళ్ళకి తాంబూలాలు కూడా ఇవ్వాలి. మనం ఇవన్నీ ముందుగా కృష్ణయ్యకి పూజ చేసుకొని తర్వాత కృష్ణయ్య మీద భోగి పళ్ళు వేసి తర్వాత మన పెద్దవాళ్ళ చేత ముందుగా వేయించాలి. కొంతమంది అయితే ఫస్ట్ తల్లి చేత వేయిస్తారండి. మేమైతే ముందు గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మలు, నానమ్మల చేత వేయిస్తామన్నమాట. ఇలా మనం దోశలతో తీసుకోవాలి. సింగిల్ హ్యాండ్తో భోగి పళ్ళని తీసుకోకూడదండి. మనం కుడివైపు 3 సార్లు, ఎడం వైపు 3 సార్లు తిప్పి ఆ సూర్యనారాయణ మూతను తలుచుకుంటూ వీళ్ళ ఆరోగ్యం బాగుండాలి, ఎలాంటి నరఘోష దిష్టి తగలకుండా ఉండాలని చెప్పి మనం బ్రహ్మరంధ్రం మీద నుంచి ఒకేసారి పోయాలన్నమాట. ఇది మనం కరెక్ట్గా పోసింది. తర్వాత మనం అమ్మమ్మలు, నానమ్మలు పోసిన తర్వాత ఫాదరు, మదర్ అయితే పోయాలన్నమాట. అయితే ఈ పోసిన పళ్ళన్నీ కూడా కిందన పడతాయి కదండి, అవి కాలికి అస్సలు తగలకూడదన్నమాట. మనం జాగ్రత్తగా పక్కకి తుడుచుకుంటూ ఉండాలి. అది కూడా చీపురు పెట్టకూడదు, నాప్కిన్తో తుడుచుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇవి పోసిన తర్వాత ఇందులో ఉండే చిల్లరి మనం వాడకూడదండి. ఏదైనా వస్తు రూపంలో కొన్ని దానం చేయడమో లేదంటే చిల్లరి దానం చేయడమో చేసేయాలన్నమాట. మిగిలినవన్నీ కూడా మనం పారే నీటిలో కానీ, నెక్స్ట్ సముద్రంలో కానీ, ఎక్కడైనా మనం నడవని చోట పూల మొక్కల్లో కానీ వేసేయాలి. నెక్స్ట్ ఈ భోగిపళ్ళు పోయడము మనకి దృష్టి దోషాలే కాకుండానండి, మరొకటి కూడా ఉందని మా పేరెంట్స్ చెప్తూ ఉంటారు. మనకి పిల్లలకి 12 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇవి వెయ్యాలన్నమాట. ఒకవేళ మెచ్యూర్ కాని పిల్లలకి కూడా వెయ్యాలి. అది కూడా 12 సంవత్సరాల లోపు వాళ్ళకి వేసుకోవాలన్నమాట. మరొకటి ఏంటంటే, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మనకి జాతకాల్లో తెలియకుండా బాలారిష్ట దోషాలు అనేవి ఉంటాయండి. అవి ఉన్నట్టయితే పిల్లలు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, చెప్పిన మాట వినకపోవడం, కొంతమంది పిల్లలు అయితే బాగా విపరీతంగా అల్లరి చేయడం, చదువు మీద అస్సలు దృష్టి పెట్టారు కదా, చెప్పిన మాట అంటే వినరు కదా, అలాంటివన్నీ పోవడానికి కూడా మనం భోగి పళ్ళను పోస్తామని చెప్తా ఉంటారు మా పేరెంట్స్ అయితే. ఇది నెక్స్ట్ మరొకటి ఏంటంటే, మొదటిసారి పోసేవాళ్ళు మనం బేసి సంఖ్యలో తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఇలా ఉన్న బేసి సంఖ్య ఇయర్స్ని సెలెక్ట్ చేసుకొని వెయ్యాలన్నమాట. నెక్స్ట్ సాంప్రదాయం లేని వాళ్ళు వెయ్యొచ్చా లేదనేది, వెయ్యొచ్చండి, ఎవరన్నా వెయ్యొచ్చు. ఒకవేళ అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి పంతులు గారికి ఫోన్ చేసి మీకు చెప్తారు ఎలా పోయాలి ఏంటనేది. అలా కూడా వెయ్యొచ్చు. మనం మంచి మనసుతో చేసేది ఏదన్నా చెయ్యొచ్చండి. నెక్స్ట్ మనం ఈ భోగిపళ్ళు పోసే సమయంలో సూర్యనారాయణమూర్తి అంటే రేగిపళ్ళు సూర్యనారాయణమూర్తి చిహ్నం కాబట్టి ఆయన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, ఆయన నామస్మరణం కానీ మనసులో తలుచుకుంటూ భోగిపళ్ళను అనేది పోయడం చేయాలండి. చాలా చాలా మంచిది, ఆరోగ్య ప్రదాత కదా సూర్యనారాయణమూర్తి. నెక్స్ట్ ఆ తర్వాత మనం విష్ణు సహస్రాలు, లలిత సహస్రాలన్నీ కూడా మేమైతే ఆడియో పెట్టేశాము. మనం ఇలాంటివన్నీ చేసేటప్పుడు కార్యక్రమాలు ఒక డివోషనల్ కనెక్టివిటీ ఉండాలని నా ఉద్దేశం అనమాట. నెక్స్ట్ మంచి మనసుతోటి మనస్ఫూర్తిగా మనం పిల్లల్ని ఆశీర్వదించే ఆ బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, నెక్స్ట్ మన పేరెంటల్ బ్లెస్సింగ్స్ చాలా చాలా వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా అయితే ఉంటాయని నేనైతే బాగా నమ్ముతానండి. ఇంకా ఎవరైనా ఈ అపోహలు ఉంటే తొలగిపోయి భోగిపళ్ళు మీ పిల్లకైతే 12 సంవత్సరాల లోపు ఉన్నట్టయితే తప్పకుండా భోగిపళ్ళను అయితే పోసుకోండి. ఈ వీడియో అయితే నేను లాస్ట్ ఇయర్ తీసిందండి. అప్పటికి యూట్యూబ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేయలేదు. మేము సరదాగా తీసుకున్న వీడియోస్ మీకు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ళ సమక్షంలో జరిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చిన వాళ్ళకి కూడా మనం తాంబూలాలు ఇవ్వాలండి పేరెంటాలకి. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ కొన్ని మంచి వీడియోస్తో కలుద్దాం. బాయ్.